పండిత పామర రంజకంగా స్వరకల్పన చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి పాటకైనా అద్భుతమైన బాణీలు రూపొందించి శ్రోతలను ఉర్రూతొలగించడం ఆయన శైలి. కమర్షియల్, క్లాస్, మాస్, సంప్రదాయం అనే భేదాలేవీ లేకుండా సినీ సంగీతంలో ప్రభంజనం సృష్టించి నీరాజనాలు అందుకున్నారు. తెలుగు సినీ సంగీతంలో రారాజుగా వెలిగిన వ్యక్తి, సార్థక నామధేయుడు చక్రవర్తి. నేడు ఆ స్వర చక్రవర్తి జయంతి. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా ఒల్లమ్మి దిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే కులుతాలి మొగలు పొదా గోపులు గుండి కన్నయ్యదా మోగిలి లావస్తున్నా కోగిలి నేయిస్తున్నా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో పాటలతో పాటు చాపాటు చేసి సంగీతమను మంచి సాంబారు పోసి రసాలతో నిషాలతో విందులు చేస్తానే చిందులు వేస్తానే. చక్రవర్తి అసలు పేరు కుమ్మనేని అప్పారావు. గుంటూరు జిల్లాలోని పొన్నేకల్లు గ్రామంలో కుమ్మనేని బసవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు సెప్టెంబర్ 8న జన్మించారు చక్రవర్తి. ఈ గ్రామానికే చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారుడు నాజర్ ప్రభావము ఆయనపై ఉంది. తాడికండు గ్రామంలోనూ గుంటూరులోనూ ఆయన చదువు సాగింది. గుంటూరులో ఉన్నప్పుడే మహావాది వెంకటయ్య శాస్త్రి వద్ద 3 ఏళ్ల పాటు సంగీతాన్ని అభ్యసించారు. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం. ప్రేమే పెన్నిధిగా ప్రేమే పెన్నిధిగా సమశృతిలో జత కలిసి ఇంటర్మీడియట్ చదువుతుండగా ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడటానికి దరఖాస్తు చేసుకున్నారు చక్రవర్తి. ఈ స్వరమాంత్రికుడు ప్రతిభను గుర్తించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆ ఉద్యోగానికి ఎంపిక చేశారు. 1954-58 మధ్య కాలంలో విజయవాడ ఆల్ ఇండియా రేడియో పాటల ద్వారా ఆయన కంఠం అందరికీ సుపరిచితమైంది. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి. మల్లెపూల మారానికి బంతి పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి.
పూలైన పొగడే అందాలే మెరిసే మలి సహజ వేళలో మళ్ళీ మందారం పిల్లకి సింగారం చేసే మధుమాస వేళలో నా నీ ఆరాధనే చిరంజీవిగా 1958లో చక్రవర్తి మద్రాసు హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డింగ్ కంపెనీలో చేరారు. తొలిసారిగా కన్నడ చిత్రం మాంగళ్యయోగంలో ఓ పాట పాడారు చక్రవర్తి. అలా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రలకు, హాస్య పాత్రలకు డబ్బింగ్ చెప్పేవారు. తన ప్రతిభకు సానబట్టి సరిగమలకు సొగసులద్దుకుంటూనే ఎంజీఆర్, శివాజీ గణేష్ వంటి అగ్ర హీరోలకు గాత్రాన్ని అందించారు. ఆ సమయంలోని ప్రముఖ నిర్మాత సమతా చటర్జీ నిర్మించిన మోగ ప్రేమ చిత్రానికి తొలిసారి చక్రవర్తి స్వరాలు అందించారు. నాగులేటి వాగులోన కడవ ముంచబోతంటే నాగులేటి వాగులోన కడవ ముంచబోతంటే నీటిలోన నిన్ను చూసి పొంగు జారిపోతంటే ఎంతో సిగ్గైందిరా మావా ఒళ్ళు చల్లమన్నాదిరా మావా ఒళ్ళు చల్లమన్నాదిరా నాగులేటి వాగులోన కడవ ముంచబోతంటే నీటిలోన నిన్ను చూసి కొంగు జారిపోతంటే ఎంతో సిగ్గైందిరా మావా ఒళ్ళు జల్లుమన్నాదిరా మావా ఒళ్ళు జల్లుమన్నాదిరా. చక్రవర్తి స్వరయాత్రకు కీలక మలుపు కళా తపస్వి విశ్వనాథ్ శారద చిత్రం. ఈ చిత్రంలో చక్రవర్తి స్వరాలు క్లాసిక్ గా మిగిలిపోయాయి. శారద చిత్రం సంగీత దర్శకుడిగా చక్రవర్తికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. శారదా నన్ను చేరగా శారదా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఓ శ్రావణ నీరలా శారదా శారదా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ. పల్లె వేచెను వేళవు వేచెను రే పల్లె వేచెను వేళవు వేచెను వనమెల్ల వేచెనురా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచెనురా. శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు. చక్రవర్తి స్వర నిర్దేశకత్వం అసాధారణ ప్రజ్ఞతో కూడుకున్నది. ఆయన స్వర శక్తి సామర్థ్యాలు ప్రతిభతో తొణికిసలాడుతుంటాయి. 5 నిమిషాల్లో సందర్భానికి అనుగుణమైన బాణీలు కట్టి దర్శక నిర్మాతలను ఒప్పించడంలో ఆయన సిద్ధహస్తులు. ప్రజాదరణ పొందగలిగే ఆకట్టుకునే సంగీతాన్ని అందించడం చక్రవర్తి ప్రతిభా వైదుష్యానికి తార్కాణం. అత్తిళ్లలోకొచ్చేలోగా వత్తిస్తానే పొంగేనా గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా నిన్నెలైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో
బంధము ఎన్టీఆర్ చక్రవర్తి రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. వీరి ముగ్గురిది హిట్ కాంబినేషన్ వేటగాడు, యమగోళ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలు ఆనాటి కుర్రకారుతో చిందులేయించాయి. ఈ పాటలన్నీ ఆనాడే కాదు ఈనాడు తరాల్ని హుషారులో ముంచెత్తుతూనే ఉన్నాయి. నీకాటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీల వేల్పును ఏమని వర్ణించను ఒళ్ళమ్మి తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద ఒళ్ళమ్మి తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద